ఎందుకని పునరుత్థానమును గురించినటువంటి ఈ వార్త ఇంత ప్రాముఖ్యం? అబద్ధమాడుటకు దేవుడు మనుషుడు కాడు అన్నటువంటి వచనాన్ని ఆధారంగా చేసుకుని చాలామంది అడుగుతూ ఉంటారు, మరి యేసుక్రీస్తు దేవుడు అయితే నరుడెలా అయ్యాడు, నరుడైతే దేవుడెలా అయ్యాడు? మనిషి చేయలేని పనిని చేయడానికి దేవుడు స్వయంగా వచ్చి తీరాలి. ఇలా రావటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మార్గం కన్యకు జన్మించడం. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, అంతా బాగానే ఉంది, కానీ మీరెంతకు మీరే కూర్చొని రాసుకుని ఒక పుస్తకంలో ఆయన యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్తే ఎలా? ఆయన నిజంగా చారిత్రక పురుషుడేనా? ఆయనకి ఏదైనా చరిత్రలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు శుక్రవారం దినాన సిలువ వేయబడ్డాడు. ఆదివారం ఉదయాన్నే ఆయన తిరిగి లేచాడు. ఇంతకు ఆ 3 రాత్రింబగళ్ళు ఏం చేశాడు ఆయన?